హలో గైస్, వెల్కమ్ టు రితికాస్ వరల్డ్. రీసెంట్గా నేను ఇక్కడ చూపిస్తున్న నల్లపూసల గొలుసు గురించి ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. అప్పటి నుంచి ఈ వీడియో అనేది ఎవ్రీడే కొన్ని వ్యూస్ అయితే వెళ్తుంది. అలానే లైక్స్, షేర్స్, కామెంట్స్ కూడా వస్తున్నాయి. అందులో కొన్ని కామెంట్స్ని ఉద్దేశించి నేను ఈరోజు లాంగ్ వీడియో చేద్దామని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చాలామంది ఏమని అడిగారంటే, అక్క నల్లపూసలు ఎలా తీసుకోవాలి, స్టోన్స్ ఎలా తీసుకోవాలి, ఎలాంటి టైప్ ఆఫ్ దండ అనేది కొనాలి అని చెప్పేసి అడిగారు. ఇక్కడ నేను చూపిస్తున్న స్టోన్స్ అయితే నార్మల్ స్టోన్సే. కొన్ని సీజెడ్ ఉంటాయి, కొన్ని 1 గ్రామ్ ఉంటాయి. అది మన ఇష్టము, మనకు కావాల్సినట్టు తీసుకోవచ్చు. అలానే దీని లెంత్ వచ్చేసి షార్ట్ లెంత్, మనకి నెక్ వరకు ఉంటుంది, లాంగ్ లెంత్ అయితే కాదు. అండ్ నేను పర్సనల్గా ఏమనుకున్నాను అంటే, ఇలా 2 లైన్స్ ఉంటేనే నల్లపూసలు అనేవి బాగా కనిపిస్తాయి అని చెప్పేసి 2 లైన్స్ చైన్ అనేది తీసుకున్నాను. అలానే ఈ మధ్యలో పూసల్లా ఉన్నాయి కదా, అవి ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఈ మోడల్ అనేది నేను తీసుకున్నాను. ఇక్కడ చూసినట్లయితే నేను రిసిప్ట్ అనేది చూపిస్తున్నాను, ఎలా తీసుకున్నాను, ఎలా పడింది అనేది. ఇది నేను స్కీమ్ కట్టి తీసుకున్న చైన్, సో ఇందులో మనకి కొంత డిస్కౌంట్ అనేది ఉంటుంది. నేను తీసుకున్నప్పుడు గోల్డ్ వాల్యూ వచ్చేసి 63,027 రూపీస్. మీకు డేట్ కూడా చూపిస్తాను. ఎగ్జాక్ట్గా ఇది తీసుకున్నది డిసెంబర్ 25, 2024లో. ఇక్కడ చూసినట్లయితే మనకు పైన వచ్చేసి కాలం నెంబర్ 1లో ఫస్ట్ రోలో మనకు ఈ చైన్ ఏదైతే ఉందో చైన్కి సంబంధించిన రీడింగ్స్ అయితే ఉన్నాయి. కింద వచ్చేసి మనకి లాకెట్కి సంబంధించిన వాల్యూస్. పైన చూసినట్లయితే ఇక్కడ మనకి గ్రాస్ వెయిట్ అనేది చూపిస్తున్నారు చూడండి. గ్రాస్ వెయిట్ 9.070, అంటే చైన్ మొత్తం వెయిట్ అనేది మనకి 9 గ్రామ్స్ 070 ఉంది. అలానే ఇందులోనే మనకి నల్లపూసలు ఉన్నాయి కాబట్టి ఆ నల్లపూసల వెయిట్ అనేది 1.850 గ్రామ్స్ ఉంది. నల్లపూసల వెయిట్ తీసేస్తే మనకి మొత్తం గోల్డ్ వెయిట్ అనేది 7.220 గ్రామ్స్ ఉంది. ఆల్మోస్ట్ ఒక నవర్స్ బంగారానికి కొంచెం తగ్గింది. ఇక్కడ రేట్ చూస్తే 6327. మనకి ఈ 7 గ్రామ్స్కి ఏదైతే ఉందో గోల్డ్ వెయిట్ అది మాత్రమే వేస్తారు. అది మనకు 45,681 అయితే అయింది. నల్లపూసలకు వెయిట్ అనేది 1.850 ఉంది. రేట్ మాత్రం వాళ్ళు ఏం తీసుకోలేదు. అలానే మనకు విఏ అనేది 14.90 ఉంది. ఏదైనా ఆర్నమెంట్ తీసుకుంటే మనకు ఖచ్చితంగా విఏ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఏదైతే విఏ ఉందో దాన్ని కవర్ చేయడానికి స్కీమ్లో తీసుకున్నాం కాబట్టి విఏ రేట్ అనేది మనకి 14.90 అంటే 7,634 పడింది. కానీ ఇది మనకు టోటల్ ఛార్జెస్లో లెస్ చేస్తారు. మనకు కింద లాకెట్ ఉంది కదా, ఆ లాకెట్ వచ్చేసి 2.493 గ్రామ్స్ ఉంది. అందులోనే స్టోన్ వెయిట్ వచ్చేసి 0.280 గ్రామ్స్ ఉంది. 2.493లో 0.280 తీసేస్తే మనకి 2.213 గ్రామ్స్ అనేది మొత్తం గోల్డ్ అనేది లాకెట్లో ఉంది. దాని వాల్యూ వచ్చేసి మనకి 2 గ్రామ్సే కాబట్టి 6,327 అంటే 14,000 వరకు వచ్చింది అరౌండ్. అండ్ ఇందులో మనకి విఏ వచ్చేసి 19.90 తీసుకున్నారు. 19.90 అంటే ఈ వాల్యూలో మనకు 3,126 రూపీస్ అనేది పడింది. అయితే ఈ 19.90లో మనకు స్కీమ్లో ఎంతైతే విఏ కవర్ అవుతుందో అంతా వాళ్ళు తగ్గించి ఇచ్చేస్తారు. ఇక్కడ చూసినట్లయితే మనకి టోటల్గా పైన చైన్లో వచ్చేసి మనకి ఇక్కడ 7,634 అనేది చైన్లో విఏ, ఇదేమో 45,681 ఏమో చైన్లో ఉన్న గోల్డ్ వాల్యూ. మొత్తం కలిపి మనకి 53,316 అయింది. అలానే కింద లాకెట్లో మనకి విఏ వచ్చేసి 3,125 అయింది. గోల్డ్ వాల్యూ వచ్చేసి 14,001 రూపీ అయింది. ఇక్కడ చూసినట్లయితే మనకు స్టోన్ వాల్యూ అనేది వాళ్ళు
గ్రామ్కి 3500 వేసుకున్నారు. బట్ మన దగ్గర ఉన్నది 0.280 కాబట్టి దాని వాల్యూ 980 రూపీస్ వేసుకున్నారు. ఇందులో మొత్తం 20 స్టోన్స్ పైననే ఉన్నాయి. వాటి వాల్యూ వచ్చేసి 980 రూపీస్ వేసుకున్నారు. టోటల్ వాల్యూ చూద్దాం మనం. టోటల్ అమౌంట్ వచ్చేసి మనకి 71,428 రూపీస్ పడింది. ఇందులో మనకి ట్యాక్స్ అనేది ఉంటుంది కదా, సో CGST 1.5%, SGST 1.5%, మొత్తం 1071 యాడ్ చేసుకుంటే 73,566 రూపీస్ అయింది. ఇందులో మనం 60,000 అనేది స్కీమ్లో అడ్వాన్స్ పేమెంట్ అనేది చేసాము. ఈ 60,000కి మనకి డిస్కౌంట్ అనేది 9,376 రూపీస్ ఇచ్చారు. సో టోటల్గా మన దగ్గర 69,376 రూపీస్ అనేవి ఉన్నాయి. మనం కట్టిందేమో 60,000, మనకు వాళ్ళు ఎక్స్ట్రాగా ఇచ్చిన అమౌంట్ 9,376 రూపీస్. మొత్తం వచ్చేసి మనకి 71,000లో 69,376 అనేది లెస్ చేస్తే మనం ఇంకా 4,000 అనేది ఎక్స్ట్రాగా ఇవ్వాల్సి వచ్చింది. మొత్తం ఎంత 71,000 అయింది. 71,000లో మనం పేమెంట్ చేసింది 60,000. 60,000కి మనకి ఒక 9,000 మళ్ళీ వాళ్ళు యాడ్ చేశారు. అప్పుడు 69,000 అయింది. 69,000 అవ్వగా ఇంకా మనకు 4,190 అనేది మనం వాళ్ళకు పే చేయాల్సి వచ్చింది. ఇక్కడ చూసినట్లయితే మనకు GSTతో కలిపి కూడా 73,566 అయింది. మన దగ్గర మొత్తం 60,000తో పాటు ఆఫర్లో ఉన్న అమౌంట్ 9,376 ఉంది. సో పైన అమౌంట్ నుంచి కింద అమౌంట్ తీసేస్తే మనకు ఇంకా 4,190 రూపీస్ అనేది మనం పే చేయాల్సి వచ్చింది. ఇక్కడ చెప్పాలి అంటే మనకు 73,500 వాల్యూ ఉన్న ఆర్నమెంట్ మనకు మనం పే చేసిన 60,000 ప్లస్ ఇక్కడ పే చేయాల్సి వచ్చిన 4,190 మొత్తం 64,000కే వచ్చింది. ఇది నా పూర్తి ఇంట్రెస్ట్ మీద, నా ఇష్టం మీద తీసుకున్న చైన్. అలానే చాలామందికి ఇప్పుడు కొత్త కొత్త మోడల్స్ వస్తున్నాయి. అలాంటివి వాళ్ళు కస్టమైజ్ చేయించి తీసుకోవచ్చు. స్కీమ్లో వాళ్ళు ఏం చెప్తారంటే మీకు స్కీమ్ అనేది కట్టడం పూర్తయిన తర్వాత మీరు షాప్కి వచ్చి ఇవి తీసుకోవచ్చు అని చెప్తారు. అలానే ఒకవేళ మనకి వాళ్ళు చెప్పిన మోడల్స్ అనేవి నచ్చలేదనుకోండి, మనం కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు. నేను వెళ్ళినప్పుడు అరౌండ్ 20 to 25 మోడల్స్ అయితే చూపించారు. వాటిలో నాకు ఇది నచ్చి నేను తీసుకున్నాను. ఇంకో విషయం, ఇదే డైరెక్ట్గా కొనాలి అంటే మాత్రం మనకు ఒక 10,000 అయితే సేవ్ అయినాయి కదా. ఇలా స్కీమ్లో అయితే మనకు డబ్బులు సేవ్ అవుతాయి. ఇలా బయట వడ్డీకి ఇవ్వడం బదులు షాప్ వాడికే వడ్డీకి ఇచ్చినట్టు అవుతుంది, అంతే కదా. అందులో పెద్ద తేడా ఏమి ఉండదు. మనకైతే సంవత్సరం తిరిగేలోపు ఒక ఆర్నమెంట్ అయితే వచ్చేస్తుంది. గోల్డ్ అనేది అవసరాన్ని బట్టి మాత్రమే కొనాలి. రేటు పెరుగుతుందనో ఇంకోటనో కొనకూడదు. అవసరం అనుకున్నంత వరకే కొనటం బెటర్ కదా. నేను ఇష్టపడ్డానని చెప్పేసి మా వారు స్కీమ్ తీసుకొని మరి ఇలా పే చేసి కొన్నారు. అవసరం ఉంటేనే కొనాలి. ఇదే నల్లపూసల చైన్స్ మనం షార్ట్ లెంత్ అయితే డ్రెస్ మీదకి వేసుకోవచ్చు, ఇంకా శారీస్ మీద అయినా సింపుల్గా వేసుకోవచ్చు. బట్ షార్ట్ లెంత్ ఉంటే మనం ఎక్కడైనా వాడుకోవచ్చు. లాంగ్ లెంత్ కూడా డ్రెస్ మీద వేసుకోవచ్చు, శారీ మీద వేసుకోవచ్చు. కానీ డ్రెస్ మీద అయితే కొంచెం ఓవర్ లుక్ ఉంటుంది, శారీ మీద అయితే బాగుంటుంది. డ్రెస్ మీద సింపుల్గా ఉండాలంటే మాత్రం మనం ఇలా షార్ట్ లెంత్ నెక్లెసెస్ వేసుకోవచ్చు. ఈ వీడియోలో కొన్ని సందేహాలు అయితే తీరినాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మీరు మెన్షన్ చేయవచ్చు. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలానే రితికాస్ వరల్డ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి విశేషాలు మన ఛానల్లో అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ బై.